అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు నేను చెప్తున్న టాపిక్ ఇస్లాం ప్రకారం నిజమైన విజయం అంటే ఏమిటి అనే దాని గురించి చెప్తాను. మన అందరం సక్సెస్ అనగానే ఏమనుకుంటాం? మంచి ఉద్యోగం, కారు, బంగ్లా, ఇవే సక్సెస్ అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రపంచాన్ని సృష్టించిన అల్లాహ్ దృష్టిలో అసలైన విజయం అంటే ఏమిటి? ఒక ముస్లిం ఈ లోకంలోనూ పరలోకంలోనూ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది అల్లాహు రాసిపెట్టి ఉంటే విజయం వస్తుంది కదా, మాకు రాసిపెట్టి లేదేమో అందుకే ఇలా ఉన్నామేమో అని ఖాళీగా కూర్చొని అనుకుంటూ ఉంటారు. అది తప్పండి. ఇస్లాం ఏం చెప్తుందంటే మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. మీ వంతు మీరు ప్రయత్నం చేయకుండానే సక్సెస్ అవ్వట్లేదు అని మాత్రం అనకండి. మీ వంతు ప్రయత్నం మీరు చేసి ఆ తర్వాత అల్లాహ్ మీద భారం వేయండి. అంటే మీరు చేసే పనిలో 100% కష్టపడాలి అండి. ఆ తర్వాత ఫలితాన్ని అల్లాహ్కు వదిలేయాలి. సక్సెస్ఫుల్ పీపుల్ అందరిలో ఉండే కామన్ అలవాటు ఏమిటో తెలుసా? వాళ్ళు ఉదయాన్నే నిద్రలేస్తారు. మనకు ఫజర్ రూపంలో ఈ యొక్క గొప్ప అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు ఇచ్చాడు. ఎవరైతే తన రోజును ఫజర్ నమాజ్తో ప్రారంభిస్తారో వారికి ఆ రోజంతా అల్లాహ్ బరకతిస్తాడు. సమయాన్ని వృధా చేయడం అంటే అల్లాహ్ ఇచ్చిన మంచి అవకాశాన్ని కోల్పోవడమే. విజయం అంటే కేవలం కోట్లు సంపాదించడం కాదు. మీరు సంపాదించే ప్రతి రూపాయి హలాలై ఉండాలి. మోసం చేసి సంపాదించే కోట్లు మీకు ప్రశాంతతను ఇవ్వవు. కొంచెమే సంపాదించినా అది ధర్మంగా ఉంటే అందులో అల్లాహ్ ఇచ్చే తృప్తి మరియు బరకత్ చాలా ఉంటుంది. మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత కష్టపడినా, మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మీ పట్ల అసంతృప్తిగా ఉంటే ఎప్పటికీ మీకు సక్సెస్ అనేది చేరదు మీ దాకా. అల్లాహ్ మెప్పు తల్లిదండ్రుల మెప్పులోనే ఉంది. వారి ఆశీస్సులు, వారి యొక్క దువాలు మనతో ఉంటే అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయి. చివరిగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ప్రపంచంలో విజయం తాత్కాలికం. అసలైన సక్సెస్ అంటే అల్లాహ్ ముందు నిలబడినప్పుడు ఆయన మనల్ని చూసి చిరునవ్వు నవ్వడం. కాబట్టి కష్టపడండి, ప్రార్థించండి, ధర్మంగా బతకండి. ఇన్షా అల్లా విజయం మీ పాదాల చెంత ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. అల్లాహ్ మనందరికీ సన్మార్గాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.